నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్ కి స్వాగతం. మన జీవితంలో సంతోషం, సంపద, శాంతి ఇవన్నీ అవసరం. కానీ కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా అవి దూరంగా అనిపిస్తాయి. అలాంటి సమయంలో మనల్ని ఆశీర్వదించే ఒకే ఒక దివ్యశక్తి ఉంది. అదే మహాలక్ష్మీదేవి. సంపదకు, ఐశ్వర్యానికి, అదృష్టానికి రూపమైన తల్లి. ఈ రోజు ఆమెను స్మరించుకుంటూ లక్ష్మీ అష్టకాన్ని పఠిద్దామా? నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ యోగజే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరీ దేవి నానాలంకర భూషితే జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః సర్వసిద్ధిమావాప్నోతి రాజ్యం ప్రపోత్ని సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః. త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం మహాలక్ష్మిర్భవే నిత్యం ప్రసన్న వరదా శుభా. ఇత్యాకృత శ్రీ మహాలక్ష్మష్టక స్తోత్రం సంపూర్ణం. ఈ మహాలక్ష్మి అష్టకాన్ని వినడం వల్ల, పఠించడం వల్ల సంపద మీ వెంట వస్తుంది. ఈ శ్లోకం మీ అదృష్టాన్ని మారుస్తుంది. మహాలక్ష్మి కృప కోసం తప్పక జపించండి. ఈ లక్ష్మీ అష్టకాన్ని భక్తితో వినేవారికి ఐశ్వర్యం, అదృష్టం, శాంతి తప్పక లభిస్తాయి. ఆ మహాలక్ష్మి తల్లి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.